నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి తారక రామారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని 13 రోజుల పాటు సమ్మె చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి 2 జీవోలు జారీ చేసి కంటితుడుపు చర్యలు చేపట్టిందన్నారు. ఇక కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తారక రామారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కడప. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం అన్ని కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో గతంలో జరిగిన సమ్మెలో సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సాధించుకునేందుకు మనము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు కడప నగరపాలక సంస్థ దగ్గర మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. గతంలో అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి హామీలను ఏది నెరవేర్చని పక్షంలో జనవరి మాసంలో మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్లు అందరము సమ్మెలోకి పాల్గొని సమ్మె పిలుపునిచ్చి ఆ సమ్మె కాలంలో ఉధృతంగా దాదాపు ఒక 13 రోజులు సమ్మె చేస్తే అప్పుడున్నటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి వచ్చేసి ఏదైతే మేము 19 అంశాలు మా మున్సిపల్ కార్మికుల డిమాండ్లు ఏదైతే ప్రధానంగా ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి ఆనాడు కోరడం జరిగింది. అందులో భాగంగానే ఆ గత ప్రభుత్వం 19 డిమాండ్లు ఇస్తే 13 అంశాలన్నింటినీ కూడా నెరవేర్స్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో విడుదల చేస్తూ మాకు ఒక డిమాండ్ పత్రం కూడా ఇచ్చింది. కానీ అందులో కేవలం 2 మాత్రమే జీవోల రూపంలో ఇచ్చి, ఒకటి పారిశుద్ధ్య కార్మికులకి 20,000 వేతనాలు జీవో నెంబర్ 1 ప్రకారము, మరి జీవో నెంబర్ 10 ప్రకారం వచ్చేసి డ్రైవర్లకు 24,500 వేతనాలు ఇస్తామని చెప్పి 2 జీవోలు ఇచ్చి కంటితుడుపుగా మాకు చేయడం జరిగింది. వెంటనే ఎలక్షన్లు రావడము, ఈ ఎలక్షన్లలో ఉండేసి ఆ ప్రభుత్వము ఓటమి పాలవ్వడము, దాదాపు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చే 2 నెలలు అవుతుంది. అయినా కానీ మేము మా నాయకత్వం నుంచి ఏదైతే మినిట్స్లో వచ్చే మిగతా అంశాలు కూడా నెరవేర్చాలని చెప్పి చెప్తుంటే కూడా పట్టించుకునే విధానం. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లపసాయిపల్లె గ్రామం